అయిపోయిందమ్మా. ఈ రోజుతో నా కాపురం నాశనం అయిపోయింది. నేను మా ఆయనతో కలిసి ఉండటం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు. అందుకే నా ప్రమేయం లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయి. అమ్మా ఏడోకి జ్యోతి, ఊరుకో ఊరుకో అమ్మా. మీ దగ్గర మాధవి గారి మీద చెప్పమని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసిందంట. ఎందుకు జ్యోతి, ఎందుకు ఇలా చేశావు? నిన్నెంత ప్రేమించానో నీకు తెలీదా? నీ మీద ప్రాణం పెట్టుకున్నానే. ఆఖరికి నీ కోసం, నీ ప్రేమ కోసం మా అమ్మని కూడా నీ ముందే చాలాసార్లు ఎదిరించాను కదా. నీకు తెలుసు, ఈ ప్రపంచంలో నాకు మా అమ్మ తర్వాతే వేరే ఏదైనా. కానీ నువ్వు అలాంటి మా అమ్మ మీద కక్ష కట్టి కుట్ర పన్ని తనని జైల్లో పెట్టించాలని చూసావంటే నిన్నేనా నేను ఇంతలా ప్రేమించిందని? ఫస్ట్ టైం నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఒరే రాజీవ్, జ్యోతి నువ్వు అనుకున్నంత మంచిది కాదురా అని అప్పటికి మా అమ్మ నెత్తి నోరు బాదుకొని చెప్పినా కూడా, కానీ నేనే నీ ప్రేమ మత్తులో ఏమీ వినిపించుకోలేదు. ఆఖరికి మా అమ్మ మాట నిజం చేసావు కదా. నా ప్రేమకే వాల్యూ లేదని నిరూపించావు కదా జ్యోతి, నిరూపించావు కదా. తిరుబాబు, మీరంటే నాకు ప్రాణం. నేనెప్పటికీ మీ ప్రేమని దూరం చేసుకోవాలనుకోను. నాకే పాపం తెలియదు తిరుబాబు. జరిగినవన్నీ నా ప్రమేయం లేకుండా జరిగి మీరు అత్తయ్య గారు అపార్థం చేసుకునేలా దారి తీశాయి. నేనేది కావాలని చేయలేదు. ఏమైంది శ్రావ్య? రూమ్లో వస్తువులన్నీ చెల్లా చెదురుగా ఉన్నాయి. రాజీవేమో ఇలా పడుకునున్నాడు. అత్తయ్య, రాత్రి ఒక అద్భుతం జరిగింది. రాజీవ్కి జ్యోతి నిజస్వరూపం తెలిసిపోయింది. తప్పు చేసిందని అర్థమైంది. దాని ఫలితమే ఇదంతా. ఏంటి అద్భుతం శ్రావ్య? అది మీకు టైం వచ్చినప్పుడు చెప్తానులేండి అత్తయ్య. రాజీవ్ అయితే ఇక జ్యోతి జ్ఞాపకాలు మనసులో నుంచి చెరిపేస్తాడు. ఇప్పుడు మీరు అడిగితే డివోర్స్ పేపర్స్ మీద సైన్ పెట్టేస్తాడు. లేపడగండి. రాజీవ్, జై రాజీవ్, రాజీవ్, జై.
ఏంట్రా ఇదంతా? సారీ అమ్మా, నేనే నీ మాట వినలేదు. నువ్వు చెప్పిందే నిజం. జ్యోతి కావాలనే నిన్ను నన్ను విడదీయాలనే ఇదంతా చేసింది. నీ మీద ఎందుకింత పగ పెంచుకుందో తెలీదు, కానీ ఒక్క విషయం మాత్రం నాకు బాగా అర్థమైంది. జ్యోతి మనసులో ఏముందో తెలీదు, కానీ తను మాత్రం ఇదంతా కావాలనే చేసిందని మాత్రం అర్థమవుతుంది. పోనీలేరా, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు. రాజీవ్, నీకో మాట చెప్తాను, విను. బాగా గుర్తుపెట్టుకో. ఏ అమ్మైనా తన కొడుకు బావుండాలనే కోరుకుంటుంది తప్ప చెడిపోవాలని ఏ తల్లి కోరుకోదురా. వచ్చే కోడలు కూడా కొడుకును బాగా చూసుకోవాలని, ఇంటి గౌరవాన్ని ప్రతిష్టను నిలబెట్టాలని ఆశపడుతుంది. అంతేగాని కావాలని ఏ అత్త కోడలి మీద నిందలు వేయదురా.